సూట్ అవుతాయి కాబట్టే కదా మధుబాబు ఆ లెక్చర్లు ఇచ్చుంటారు. ఛీ, ఒకరికి ఇష్టం లేని పనులు బలవంతంగా చేయించడం మంచి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీయా? బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలనుకోవడం మంచి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీయా? నిన్ను చూసి ఇలాంటివి నేర్చుకోవాలా? నీలాంటి వాళ్ళని మా సిటీలో ఏమంటారో తెలుసా? ఏటంటారు మధుబాబు? చీటర్స్ అంటారు, కంత్రి అంటారు, ఖతర్నాక్ అంటారు. చాలా ఇంకా చెప్పాలా? నేను మీ పెళ్ళాన్ని మధుబాబు. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఎలా పిలుచుకున్నా పర్లేదు. నన్ను బ్లాక్మెయిల్ చేశానా, బాధ్యతగా నడుచుకున్నానా అనేది నాకు తెలుసు. నా మొగుణ్ణి మార్చుకోవడానికి బ్లాక్మెయిలే కాదు, బ్లాక్ మ్యాజిక్ అయినా చేస్తాను. అందులో తప్పేటున్నది? తెలిసి నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఆలస్యం ఎందుకు? మిమ్మల్ని మీరు కొట్టుకోండి. నిన్ను కనిపించరు కానీ మీరు చాలా రొమాంటిక్ మధుబాబు. ఇందులో రొమాన్స్ ఎక్కడ కనిపించింది నీకు? గోపాల్ నన్ను అర్థం చేసుకున్నట్టే ఆ లక్ష్మి కూడా నా తమ్ముడిని అర్థం చేసుకుని వాడికి దూరంగా ఉంటే బాగుండు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఏమో ఏమో ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నిన్ను నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనేమో. మ్యాడీ ఎంత కంట్రోల్గా ఉన్నా వాడు తిన్న మునక్కాయ వంటకాలు వాడిని కంట్రోల్లో ఉండనియవేమో అని అనిపిస్తుంది. జరగడానికి వీల్లేదు. ఇది కళ. లేదు, నా మేనల్లుడు అంత ఈజీగా లొంగేవాడు కాదు. ఏంటి నన్ను చూస్తూ పడుకున్నావు? ఆడి తిరిగి పడుకో.
నా మొగుణ్ణి నాను సూత్తే మీకేటి నొప్పి? కావాలంటే మీరే అటు తిరిగి పడుకోండి. ఇది నా బెడ్, నా ఇష్టం. ఇది మీ బెడ్ మాత్రమే కాదు, మన బెడ్. ఈ బెడ్ మీద మీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉండదు. ఓ తలనొప్పిగా ఉండదా మధుబాబు? అవును, నువ్వే నా పెద్ద హెడేక్. మీరు నన్ను తలనొప్పిగా ఫీల్ అయితే తలకి భారంగానే కనిపిస్తాను మధుబాబు. అదే ప్రేమగా నన్ను చూడండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుని భార్యగా మీ కాళ్ళ దగ్గరే ఉండిపోతాను. ప్లీజ్ నన్ను వేపుకొని తినకుండా వెళ్ళి అక్కడ పడుకో. ఫస్ట్ నైట్ రోజు భార్య అక్కడ భర్త ఇక్కడ పడుకోకూడదు మధుబాబు. సరే, నువ్వే ఇక్కడ పడుకో. మధుబాబు, మధుబాబు, ఏయ్, నీకేనా పిచ్చి పట్టిందా? నన్ను ఒక చోట ప్రశాంతంగా పడుకోనివ్వవా? మీరిక్కడ పడుకుంటే నానక్కడ ప్రశాంతంగా ఎట్టా పడుకుంటాను మధుబాబు. అయితే నువ్విక్కడే పడుకో, నేనక్కడ ప్రశాంతంగా పడుకుంటాను. పడుకో. అత్తయ్య, ఇంట్లో అందరూ లేచినా వీళ్ళు లేవలేదంటే మనం భయపడినట్టే జరుగుంటుందంటావా? నాకు అదే డౌట్ కొడుతుంది సింధు. మామూలుగా ఈ టైంకి లక్ష్మి లేచి అందరికీ టీలు కాఫీలు ఇచ్చేస్తూ ఉండేది. ఇవాళ మాత్రం ఇంకా లేవలేదేంటి? చెప్తా మీ సంగతి.